అందరికీ నమస్కారం. నా పేరు దేవిరెడ్డి సతీష్ రెడ్డి. ఈరోజు కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు నాపై చేసిన దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళినా అని చూసిన, నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లోనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా, వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. సోషల్ మీడియా వాళ్ళు రాసింది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, లేకపోతే నాకు పడని వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తీసుకోను ఎట్లా చేసిండ్రో తెలియదు. సోషల్ మీడియా నేనేదో 40 కోట్లు అప్పు ఉన్నట్లు దాన్ని తీసుకొని పరారైనట్లుగా కనీసం నా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని న్యూస్ ని పోస్ట్ చేసుకుంటే దానికి అర్థం ఉండేదేమో. కొద్దిగా క్రెడిబిలిటీ పెంచుకోవాలని సోషల్ మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. పబ్లిక్ లైఫ్ లో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఉన్న 16 సంవత్సరాలలో నేను ఏనాడు కూడా నాకు ఎంత సెన్సిటివ్ ఉంటుంది ప్రజల జీవితంలో ఉన్నప్పుడు, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఈ రెండు విషయాలు మా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నా. ఆయనకు ఇబ్బంది అయ్యే పని కానీ, నా కుటుంబానికి ఇబ్బంది అయ్యే పని కానీ నేను ఎప్పుడు చేయలేదు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళ బాధ్యతారాహిత్యం వలన ఒక మనిషిని బతుకున్నప్పుడే చంపడం ఎట్లాగో ఈ న్యూస్ నాకు అనిపిస్తుంది. కొన్ని పార్టీలుగా విడిపోయిన సోషల్ మీడియా ఛానళ్ళు ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషనో లేకపోతే ఒక వ్యక్తి మీద చెడు కల్పించాలనే మనస్తత్వంతో ఇచ్చిన వాటిని వాడు ఒక పార్టీ వాడికి సంబంధించిన నాయకునికి సంబంధించిన వ్యక్తి అయినంత మాత్రాన మిగతా వాళ్ళని క్యారీ చేయడం అనేది ఇందులో దరిద్రం. రేపు నాకు జరగవచ్చు, బీయింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనిషిగా, రేపు టీఆర్ఎస్ మనిషి కూడా కావచ్చు. కానీ కొద్ది క్రెడిబిలిటీ పెంచుకొని వ్యక్తిత్వం తెలుసుకొని రాస్తుంటే బాగుండేది. కూడా ఇంకొకటి కోరుతున్నా, చాలా మందిని వ్యక్తిగతంగా నేనేందో నల్గొండ జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలుసు, దట్టు భువనగిరి పార్లమెంట్ వాళ్ళకి. దీనికి రాజకీయ రంగు పులమకుండా ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసుకోవాలని కోరుతున్నా. అండ్ దట్టు నాపై వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారి పైన కానీ కుటుంబ పరంగా కానీ బేస్లెస్ ఆరోపణల్ని ఇనీషియల్ గా స్ప్రెడ్ చేసిన 3 ఛానళ్ళు, తెలుగు స్క్రైబ్ అని, ఆవాజ్ తెలంగాణ అని, అండ్ నల్ల తాచు అని. అసలుకి ఏ క్రెడిబిలిటీ ఉంది అని అసలు నన్ను ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, నేను అందుబాటులో ఉన్నా, నా ఫోన్ లో ఉంది, నేను హైదరాబాద్ లో ఉన్నా, నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఇంత వార్తని వేయొచ్చా అనేంత భయం కూడా లేకపోతే అసలుకి ఎవరి జీవితాలతో ఆడుకుంటారు. ఎవరైనా నాలంటోడు కాబట్టి భరిస్తున్నా. ఎందుకు నా పిల్లల మోహన్ చూసో, నన్ను నమ్ముకున్న వాళ్ళ గురించో, నా ఫ్యామిలీని చూసో. కానీ మామూలు అయితే చచ్చిపోతాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. దయచేసి అసలు 40 కోట్లు అంటుంటారు. మా కుటుంబం ఏంది, వ్యవసాయ కుటుంబం. మా డాడీ కష్టపడి ప్రతి పైసా పెట్టుబడి పెట్టి తన విలువేందో తెలిసిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి 40 కోట్లు నేను పోగొట్టేంత పని సాహసం చేస్తానా? అంత ఉందా? దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏదైనా వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని ఉండుంటే చాలా బాగుండేది. మా పేరెంట్స్ కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, మనం ఏం పాపం చేసినాం, ఏం చేయకుండా ఇంత ఎందుకు జరుగుతుంది అనే ఒక మనోవేదన ఉంది. దయచేసి ఎవరి కుటుంబ ఎమోషన్స్ తో కానీ, వారి శ్రేయోభిలాషుల ఎమోషన్స్ తో కానీ, అండ్ పర్టికులర్ గా రాజగోపాల్ రెడ్డి గారు సొంత మనుషులు తప్పు చేస్తే కూడా క్షమించాడు. నేను చుట్టాన్ని తప్పు చేసిందంటే కూడా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తాడు. అది నాకు తెలుసు, 16 సంవత్సరాలు చేసిన. అలాంటి వ్యక్తి దగ్గర తప్పు చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అంత తప్పే చేసే అవకాశమే ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు 16 సంవత్సరాలు నన్ను భరించాడు. అదొకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నా ఎమోషన్స్ తో కానీ, రాజకీయ భవిష్యత్తుతో కానీ ఆటలాడుకునే వాళ్ళకి పద్ధతి కాదు. వీరందరి మీద చట్టపరంగా ఎవరైతే ఇనిషియల్ గా దాన్ని బేస్లెస్ ఆరోపణలతో నాకు చేశారో వారందరూ చట్టపరంగా నేను డీసీపీ ఎల్బీ నగర్ గారిని, ఎస్హెచ్ఓ ఎల్బీ నగర్ గారిని కలిశాను. వారికి విషయం చెప్పాను. ఎవరు ఇది చేసిండ్రో దీన్ని కనుక్కుంటానని చెప్పి డీసీపీ గారు మాట ఇచ్చారు. నేను తొందరగా న్యాయం జరుగుతుందని చూస్తున్నా. చట్టపరంగా కూడా నా పరువు నష్టం కింద ఏం చేయాలో చేస్తా. కానీ ఒకటి, ఎవరికి ఏ వ్యక్తికైనా, ఏ వ్యక్తి విషయంలోనైనా, పర్సనల్ విషయంలోనైనా ఆ వ్యక్తికి ఎంత మంచి జరుగుతుందో, మంచి జరిగే విషయాల్లో మీరు ఆయన ఒపీనియన్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ నెగిటివ్ వార్త రాసేటప్పుడు కనీసం మరణశిక్ష వేసేవానికి నీ ఆఖరి కోరికేందని అడుగుతారు. ఇంత క్యారెక్టర్ అసాసినేట్ చేసే విషయంలో నా ఒపీనియన్ తీసుకొని ఉండింటే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పేటోని. 40 కోట్లని రాశారు, 4 కేసులు కాదు, ఒక్క కేసు కూడా లేదు నా మీద. 40 కోట్లు ఇచ్చిన వాళ్ళు 4 కేసులు పెట్టరా? కనీసం ఇది నాకు ఇప్పుడు తీవ్ర మనోవేదన ఉంది. కానీ ప్రజలు
విషయాన్ని లేటుగా అయినా నిజాన్ని తెలుసుకుంటారని భావిస్తున్నాను. రెండవది, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా, నేను ఈ రోజు వరకు సింగిల్ కరప్షన్ ఎలిగేషన్ ఉన్నా, నేను అక్కడ ఉండేవాడిని కాదు, రాజగోపాల్ రెడ్డి గారు నన్ను ఉంచుకునేవాడు కాదు, లేవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఈ రోజు వరకు నేను అది చేయలేదు. అలాంటి వ్యక్తి గింత పనులు చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆలోచించండి దయచేసి. ఇది దీనికి ఎంత చెప్పినా అంతు లేదు. దయచేసి ప్రజానికాన్ని కోరేది ఒకటే, రాంగ్ న్యూస్ తో జనాల జీవితాలతో ఆటలాడకండి. ఇంకొకటి, పొలిటికల్ వాళ్ళు ఒకటే చేస్తుండ్రు, కాంగ్రెస్ తోటి బ్లైండ్ గా టీఆర్ఎస్ గ్రూప్ లో పెడతారు. తర్వాత రియలైజ్ అయినా మీకు ఏమొస్తుంది? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చూసినోడు చెడు తొందరగా స్ప్రెడ్ చేస్తారు. నేను ఎన్ని చెప్పినా నాదంతా స్ప్రెడ్ అవుతుందని గ్యారంటీ ఏంటి? నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పుకోలేను కదా. దయచేసి నా వ్యక్తిగత జీవితంతో ఆడుకునడం కంటే రాజగోపాల్ రెడ్డి గారి జీవితం వేల మందికి సంబంధించిన ఇష్యూ. దయచేసి అలాంటి దేవుడి లాంటి వ్యక్తి మీద బురద జల్లేటప్పుడు కొంచెం విజ్ఞత ప్రదర్శించమని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.